ప్రభాస్ హీరోగా హను రాఘోపుడి డైరెక్షన్లో ఫౌజీ అనే సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఓ పీరియడికల్ డ్రామాగా రూపొందుతుంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ మూవీ తాజాగా ప్రారంభమైన విషయం కూడా అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రారంభమైన రోజు నుంచి ఈ సినిమాలో ప్రభాస్ పక్కన జోడీగా నటిస్తున్న ఇమాన్ ఇస్మాయిల్ గురించి అందరూ గూగుల్ చేస్తున్నారు. సూపర్ పేర్ అంటూ సోషల్ మీడియాలో ఎంగేజ్మెంట్ పెళ్లి ఫోటోలుగా క్రియేట్ చేసి అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. అసలు ఈ ఇమాన్ ఇస్మాయిల్ ఎవరు? మొదటి సినిమాకి ఎమ్మడుకు ప్రభాస్తో జతకట్టే ఛాన్స్ ఎలా వచ్చింది తెలుసుకుందాం. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతున్న వారికి ఇమాన్ కొత్త కాదు. ఇమాన్ ఎప్పుడూ ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ తన డాన్సు స్టైలిష్ లుక్తో అందరినీ కట్టిపడేస్తోంది. హిందీ తెలుగు తమిళ పాటలకు స్టెప్స్ వేస్తూ అందరినీ అలరిస్తూ ఉండేది. ఇమాన్ నక్కతొక్క తొక్కిందో ఏమో తెలియదు కానీ రీల్స్ చేసే ఇమాన్ ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన జోడీగా నటించే అవకాశం రావడంతో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇమాన్ ఇస్మాయిల్ 1995 అక్టోబర్ 20న ఢిల్లీలో జన్మించింది. చిన్నతనం నుంచే డాన్స్ అంటే ఇమాన్కు ఎంతో ఇష్టం. అందుకే ఒక పక్క డాన్స్ నేర్చుకుంటూ మరో పక్క ఎంబీఏ పూర్తి చేసింది. ఇమాన్ ఇష్టాన్ని గ్రహించిన తండ్రి కుటుంబ సభ్యులు ఇమాన్ను చాలా ప్రోత్సహించారు. తండ్రి సపోర్ట్ ఇవ్వడంతో ఉద్యోగానికి రాజీనామా చేసి యూట్యూబ్ ఛానల్ ప్రారంభించింది ఇమాన్. ప్రభాస్తో సినిమా ఛాన్స్కు ముందు ఇమాన్కు ఇన్స్టాగ్రామ్లో సుమారు 7 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ప్రభాస్తో ఛాన్స్ దక్కడంతో మిలియన్ ఫాలోవర్స్ పెరిగినా ఆశ్చర్యం లేదు. భాష ఏదైనా ఆ భాష తనకు రాకపోయినా ఆ పాటకు తనదైన స్టెప్పులు వేసి రీక్రియేట్ చేస్తుంది ఇమాన్. ఈ డెడికేషన్ వల్లే ఈ ముద్దుగుమ్మ హను రాఘోపుడి కంట్లో పడింది. ఈ మూవీ కోసం ఇమాన్ ఏకంగా ₹1 కోటి పారితోషికం తీసుకుంటుందని సమాచారం. ఇదే నిజమైతే తొలి సినిమాతోనే ఈ రేంజ్ రెమ్యునరేషన్ అందుకున్న హీరోయిన్గా ఇమాన్ టాప్ లిస్టులో చేరిపోతుంది. ఇంతకుముందు విక్టరీ వెంకటేష్ నటించిన మల్లీశ్వరి సినిమాకు బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ అప్పట్లో ₹1 కోటి రెమ్యునరేషన్ తీసుకొని చరిత్ర సృష్టించింది. ఆ రికార్డును ఇప్పుడు ఇమాన్ బ్రేక్ చేసేసిందనే చెప్పాలి. ఇలా 28 ఏళ్ల ఇమాన్ ఇస్మాయిల్ 3 దేశాల పౌరసత్వం సంపాదించి సైకాలజీలో డిగ్రీ కంప్లీట్ చేసి న్యూయార్క్లో మాస్టర్స్ చదివి సోషల్ మీడియాలో ఇమాన్వీగా పేరు సంపాదించుకొని హను దర్శకత్వంలో ప్రభాస్తో ఛాన్స్ కొట్టేసి వెండితెరపై తొలి సినిమాలో నటించకముందే స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది. ఫస్ట్ మూవీనే డార్లింగ్తో చేసే ఛాన్స్ కొట్టేసిందంటే ఇమాన్ ఎంత లక్కీనో కదా. మరి మన ప్రభాస్ అన్న ఏమైనా తక్కువ తిన్నాడా? ఎదగాలంటే మారాలి, లొంగాలి, వంగాలి అంటే నమ్మే వ్యక్తి కాదు, మనలో కంటెంట్ ఉండాలి అని నమ్మే వ్యక్తిని అంటూ మిస్టర్ పర్ఫెక్ట్గా ఒంట్లోని అణువణువు పౌరుషంతో కదం తొక్కే మిర్చి లాంటి కుర్రాడిగా అభిమానులు ముద్దుగా పిలుచుకునే డార్లింగ్ సినిమా అంటే ప్రాణం పెట్టే యోగి, బాక్సాఫీస్ వద్ద కత్తితో కాసులను కొల్లగొట్టే బాహుబలి, ఎలాంటి రికార్డులైనా అతని ముందు సాహో అనాల్సిందే. అందుకే అతన్ని నమ్మినోళ్లకు సలారుగా, అడిగిన కోరికలు తీర్చే కలియుగంలో కర్ణుడిగా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించి కల్కి సినిమాతో అందరికీ తనలో ఉన్న పవర్ చూపించిన నటుడు ప్రభాస్. ఉప్పలపాటి సూర్యనారాయణరాజు శివకుమారి దంపతులకు 1979 అక్టోబర్ 23వ తేదీన జన్మించాడు సినీ నిర్మాత సూర్యనారాయణరాజు కుమారుడు. మద్రాసులో పుట్టినా స్వస్థలం మాత్రం పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరు, భీమవరంలోని డిఎన్ఆర్ పాఠశాలలో చదువుకున్నారు ప్రభాస్. హైదరాబాద్ శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్ పూర్తి చేశారు. ఆపై ఇంజనీరింగ్ చేశారు. యాక్టర్ కావాలని ప్రభాస్ ఎప్పుడూ అనుకోలేదట. హోటల్ నడపాలని అనుకున్నారట. కానీ అనుకోకుండా సినిమాల్లోకి వచ్చి హీరో అయ్యాడు ప్రభాస్ అన్న. ఇండస్ట్రీలో అప్పటికే పెద్దనాన్న పెద్ద హీరోగా, పాపులర్ యాక్టర్గా ఉన్నా ఆయన హెల్ప్ తీసుకోకుండా స్వశక్తితో పైకి వచ్చిన నటుడు ప్రభాస్. కెరీర్ స్టార్టింగ్లో కింద పడ్డాడు. చేసిన పొరపాట్లు అర్థమయ్యి పైకి లేచి నిలదొక్కున్నాడు. 2002 నవంబర్ 11న రిలీజ్ అయిన ఈశ్వర్ మూవీతో ప్రభాస్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ప్రభాస్ అన్న. అప్పట్లో కృష్ణరాజ్కు ఉన్న రెబల్ స్టార్ బిరుదు ఈ జనరేషన్లో ప్రభాస్కు వచ్చింది. ఈశ్వర్ సినిమాతో మొదలైన ప్రభాస్ ప్రయాణం అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చింది. రెండో చిత్రంగా వచ్చిన రాఘవేంద్ర అంతగా ఆకట్టుకోలేకపోయింది. కానీ మూడో సినిమాగా వచ్చిన వర్షం ప్రభాస్ను స్టార్ హీరోగా నిలబెట్టేసింది. ఆ తర్వాత ఎన్నో అంచనాలతో వచ్చిన అడవిరాముడు, చక్రం మూవీస్ అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఆ తర్వాత 2005 సెప్టెంబర్ 30వ తేదీన విడుదలైన ఛత్రపతి సినిమా ఇండస్ట్రీలో ప్రభాస్ కెరీర్ గ్రాఫ్ని అమాంతం మార్చేసింది. ఛత్రపతితో తిరుగులేని మాస్ ఫాలోయింగ్తో ముందుకు దూసుకుపోయాడు ప్రభాస్. ఇలా 2006 నుండి 2010 వరకు ప్రభాస్కు అంతగా కలిసి రాలేదు. ఈ 4 ఏళ్లలో విడుదలైన పౌర్ణమి, యోగి, మున్నా, బుజ్జిగాడు, బిల్లా, ఏక్ నిరంజన్ వంటి సినిమాలు ప్రభాస్ ఫ్యాన్స్ అంచనాలు అందుకోలేకపోయాయి. 2010 ఏప్రిల్ 10న విడుదలైన డార్లింగ్ ప్రభాస్కి చాలా కాలం తర్వాత మంచి హిట్ మూవీగా నిలిచింది. ఆ తర్వాత 2011లో విడుదలైన మిస్టర్ పర్ఫెక్ట్ అప్పటి వరకు ప్రభాస్ కెరీర్ బెస్ట్ హిట్గా ఉంటుంది. 2013 ఫిబ్రవరి 8న ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పటికీ మరిచిపోలేరు. మిర్చి మూవీ రిలీజ్ అయ్యి ప్రభాస్ కటౌట్కి కరెక్ట్ సినిమా పడిందిరా అనుకున్నారు ఫ్యాన్స్. అప్పటి వరకు ఉన్న ప్రభాస్ లుక్
ఈ సినిమాలో కనిపించిన ప్రభాస్ లుక్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒక రకంగా ఆ క్రెడిట్ డైరెక్టర్ కొరటాలకే చెందుతుంది అని చెప్పొచ్చు. ప్రభాస్ మేకవర్ మొత్తం మార్చేశాడు. మంచి స్టైలిష్ లుక్తో చూపించడమే కాదు, అందుకు తగ్గ యాక్షన్ సీన్స్, డైలాగ్స్ అన్నీ కలిసి ఒక మంచి పవర్ఫుల్ ప్యాక్డ్ సినిమాను అందించారు. మిర్చి సక్సెస్ తర్వాత ప్రభాస్ ఇండస్ట్రీ తలరాతను మార్చేసే నిర్ణయం తీసుకున్నారు. అదే బాహుబలికి ఓకే చెప్పటం. మరో సినిమాకి కమిట్ కాకుండా బాహుబలి కోసమే బల్క్గా డేట్స్ ఇచ్చేశాడు ప్రభాస్. సుమారు 3 ఏళ్ల గ్యాప్ తర్వాత బాహుబలి ది బిగినింగ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సుమారు 180 కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా ఓవరాల్ రన్లో 650 కోట్ల రూపాయలు రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచిందే. ఇదే గొప్ప అనుకుంటే బాహుబలి 2 ఊహలకు సైతం అందని రికార్డ్స్ నెలకొల్పింది. 2017 ఏప్రిల్ 18న విడుదలైన బాహుబలి 2 ప్రపంచవ్యాప్తంగా తెలుగోడి సత్తా చాటింది. 250 కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకెక్కిన బాహుబలి కంక్లూజన్ సుమారు 2000 కోట్ల రూపాయలు కలెక్ట్ చేయడం విశేషం. బాహుబలి తర్వాత మరో పాన్ ఇండియా మూవీ చేశారు ప్రభాస్, అదే సాహో. బాహుబలి తర్వాత వచ్చి సినిమా కాబట్టి ఆ సినిమాపై కూడా బోల్డ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకున్నారు అభిమానులు. 2019లో ఎన్నో అంచనాల మధ్య విడుదలైన సాహో ప్రేక్షకులను ఆశించిన మేర ఆకట్టుకోలేకపోయింది. కానీ ప్రభాస్ క్రేజ్తోనే ఆ మూవీ వరల్డ్ వైడ్గా 430 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. ఆ తర్వాత వరుసగా వచ్చిన రాధేశ్యామ్, ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమాలు తీవ్రంగా నిరాశపరిచాయి. ఒక రకంగా చెప్పుకోవాలంటే ఇక ప్రభాస్ పని అయిపోయింది, పెట్టేబేడా సర్దేసుకోవటమే అనే కామెంట్స్తో పాటు ఓ పాపులర్ జ్యోతిష్యం చెప్పే వ్యక్తి కూడా ప్రభాస్ మూవీస్కి ప్రొడ్యూస్ చేసేవాళ్ళు ఆలోచించుకోవాల్సిందే అని చెప్పాడు. ఒక దెబ్బ తాకితే కుంగిపోవటం కాదు, అంతే వేగంగా బౌన్స్ అయ్యి వెనక్కి వచ్చి నిలబడి చూపించాలన్న రీతిలో ప్రభాస్ సలార్ మూవీతో వచ్చాడు. అప్పటి వరకు ఉన్న రికార్డ్స్ని తిరగరాశాడు. దెబ్బకి ప్రభాస్ పని అయిపోయిందన్నవారు సలార్ మూవీ చూసి నోర్లు మూసేసుకున్నారు. ప్రభాస్ జాతకం బాలేదని చెప్పిన అయ్యగారు కూడా సలార్ ప్రభంజనంతో అస్సలు ఏ ఇంటర్వ్యూలో కనిపించలేదు. అది ప్రభాస్ దెబ్బ అంటే అని కాలర్ ఎగరేసి చెప్పారు ప్రభాస్ ఫ్యాన్స్. ఆ తర్వాత 2024లో ప్రాజెక్ట్ కే సినిమాతో చరిత్ర సృష్టించాడు. ఇలా తన కెరియర్లో బిజీగా ఉన్నాడు ప్రభాస్. అలాగే సలార్ 2, రాజాసాబ్, సందీప్ వంగా దర్శకత్వంలో స్పిరిట్ సినిమా, హను రాఘోపుడి డైరెక్షన్లో ఫౌజీ సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు ప్రభాస్. అయితే ఫ్యాన్స్ మాత్రం పెళ్లి చేసుకొని మాకు వదినను పరిచయం చేసేది ఎప్పుడన్నా అని అడుగుతున్నారు. మరి ప్రభాస్ను పెళ్లి చేసుకోబోయే లక్కీ గర్ల్ ఎవరో మరి.